జరిగిందని తక్కువ సౌండ్ పెట్టుకొని వాళ్ళు ఏదైనా ఊరేగింపులో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అనుకున్న సందర్భాలు ఎక్కువ సౌండ్ పెట్టుకుని అక్కడ వెంటనే వెళ్ళి ఆ సౌండ్ తగ్గించేలా చేయడం జరుగుతుంది. దాని మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఊరేగింపు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగి కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగడం జరిగింది. ఆ సంఘటనల వెనుక కొంతమంది పనిలేని పోకిరిగాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద నాయకులు కొంతమంది పెద్ద నాయకులు వివిధ సందర్భాల్లో వేరే వేరే విషయాల గురించి మాట్లాడిన మాటలు కట్ చేసి కులం ముద్ర వచ్చేలా రెచ్చగొట్టేలా వీడియోలు తయారు చేసి వాటిని వివిధ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం, అలానే వాటికి కులం ముద్ర వేయడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది స్టేటస్లు పెట్టడం చేస్తున్నారు. అటువంటివి చాలా ప్రమాదకరమైనవి. అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఎవరైతే అలాగా ఊరేగింపులో చేరి రెచ్చగొట్టి పనులు చేస్తున్నారో, అలాగే వీడియో రూపంలో స్టేటస్లు తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమింగ్ డేస్లో రాబోతున్న ఊరేగింపుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. డీజేల విషయంలో కానీ, అలానే నాయకుల ఫొటోస్ వాళ్ళు వేరే ఫీలింగ్ తీసుకురావడానికి వాడటం అనేది కరెక్ట్ కాదు. అటువంటి వాటి మీద పూర్తిగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఊరేగింపోత్సవాల్లో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి సంబంధించిన బ్యానర్స్ ఏమైనా క్యారీ చేయాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నాయకుల ఫొటోస్ అవి క్యారీ చేసి అవతల వాళ్ళని రెచ్చగొట్టి పనులు చేయడం, అలానే డీజేలో సాంగ్స్ కులాలకు సంబంధించిన ఆ సాంగ్స్ వేయడం కానీ, ఆ మైక్ పట్టుకుని స్లోగన్స్ ఇవ్వడం కానీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడికక్కడే ఊరేగింపు అది పోలీసులు అండర్లోకి తీసుకుని చేసేయడం జరుగుతుంది. ఏదైనా సరదాగా యువకులు ఆ ఊరేగింపు చేసుకోవాలంటే మనం అనుమతించడం తప్ప ఎటువంటి రెచ్చగొట్టి పనులు చేసినా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుని చాలా దూరం వెళ్ళి అవకాశం ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా అవి గుర్తుపెట్టుకుని ఈ కమ్యూనిటీ లీడర్స్ కూడా ఆ యువతని చాలామంది దాంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ట్రాప్లో పడి ఆ పిల్లలు కూడా ముందుకు వచ్చి కొంచెం అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆ పిల్లలందరికీ చెప్తున్నాను, అలాగే ఆ తల్లిదండ్రులకి, అలాగే కమ్యూనిటీ లీడర్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎటువంటి ఈ సంఘటన జరిగినా సరే పోలీసు కేసులు నమ్మదైతే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్ ఇప్పుడు డీజేలకు అనుమతి లేదంటున్నారు కదండి. డీజే